నన్ను సజీవ సమాధి చేయండి గురుదేవా. కృష్ణవేణి నా భార్య అయితే తనతో నా రిలేషన్ ఏంటి? అసలు ఎలా ఉండేవాణ్ణి? మీ భార్యాభర్తలిద్దరిని నేను కలుపుతాను. ఇట్స్ మై ప్రామిస్. సజీవ సమాధికి సిద్ధం చేయండి. ముఖరుద్ర, ఈ మంత్రాన్ని సమాధి తెరిచే వరకు నువ్వు జపిస్తూనే ఉండాలి. అలాగే గురుదేవా. ఏంటమ్మా? అలివేణి ఎక్కడుంది? అలివేణి రూమ్ లో ఉందమ్మా, వెళ్ళు. ఏం మాట్లాడదామని వచ్చావు తల్లి? లక్ష్మి, నువ్వేం మాట్లాడకు.
నీతో మాట్లాడదామని వచ్చానక్క. అందరూ నన్నే దోషిని చేసి ఈ పాపాన్ని నా మీద తోసేశారు. ఈ నిందని భరించలేక ప్రాణం పోతుందక్క. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానక్క, నా రూమ్ లో ఎవరో కావాలనే కన్నీరు పప్పు పెట్టి నన్ను దోషిని చేశారు. అది ఎవరు చేశారో నేను కనుక్కుంటానక్క. నేను ఈ పాపం చేశానని ఎవరు నమ్మినా నమ్మకపోయినా బాధపడేదాన్ని కాదక్క. కానీ నువ్వు కూడా నేనే ఈ పాపం చేశానని నమ్ముతున్నావని మనసంతా ఎలాగో ఉందక్క. ఈ చెల్లి అంత పాపిష్టిదని నువ్వు నమ్ముతున్నావా అక్క? చిన్నప్పటి నుంచి ఈ కృష్ణవేణి గురించి నీకంటే ఎవరికి బాగా తెలుసక్క? నాకు అమ్మ నాన్న కూడా నువ్వే కదక్కా. నేను ఏడిస్తే నువ్వే ఇచ్చావు, నేను నవ్వితే నువ్వు నవ్వావు. చిన్నప్పుడు మనం ఆడుకున్న కృష్ణ నది ఇసుక తెన్నెల సాక్షిగా చెప్తున్నానక్క, ఈ చెల్లికి నీ మీద ఏ అసూయ లేదు. నువ్వు గర్భవతి అయ్యావని తెలిసినప్పుడు నేనెన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాను. పెద్దమనవుతున్నందుకు ఎంతో పొంగిపోయానక్క. నేనెందుకక్క ఇలాంటి పని చేస్తాను? నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఆనందించేంత దుర్మార్గురాల్ని కానక్క నేను. వంశీ గారు నేనే ఈ ఘోరం చేశానని నమ్మి కోపంతో నన్ను ఇంట్లో నుంచి గెంటేశారక్క. రాత్రంతా బయటే ఉన్నాను, ఇంట్లోకి రానివ్వలేదక్క. వంశీ గారు బయటికి పంపించేశారని కూడా నేనేం బాధపడలేదక్క. అసలు ట్రీట్మెంట్ అయ్యాక నన్ను గుర్తుపట్టలేదు అన్నా కూడా నేను బాధపడలేదు. కానీ నీ బిడ్డని బలి తీసుకునేంత పాపాత్మురాల్ని అన్న నింద మాత్రం తట్టుకోలేకపోతున్నాను. ఈ చెల్లి నిందని భరించలేదక్క, భరించలేదు. అందుకే అక్క చివరిసారిగా నిన్ను కలిసి నా బాధ చెప్పుకుందామని వచ్చాను. అక్క వచ్చేటప్పుడు పాయిజన్ తీసుకొచ్చాను. ఈ నిందని భరించడం కంటే నీ చేతిలో చావడం మేలని నిర్ణయించుకున్నానక్క. నువ్వు నిజంగానే నేను పని చేశానని నమ్ముతుంటే నీ చేతులతో నాకు ఈ విషయాన్ని నీళ్ళల్లో కలిపించాయక్క. నీ ముందు సంతోషంగా చచ్చిపోతాను. నేనే దుర్మార్గం చేసుంటే అది నిజమని నువ్వు నమ్మితే నన్ను శిక్షించక్క, శిక్షించు.
విశ్వంభర, గురూజీ, ఏం జరిగినా ఎలాంటి శబ్దం విన్నా తొందరపడి గాని భయపడి గాని సమాధిని పొరపాటును కూడా తెరవకూడదు. అలాగే గురూజీ. బం బం భోలేనాథ్! జయ హో కాలముఖ రుద్ర! జయ హో కాలముఖ రుద్ర! జయ హో కాలముఖ రుద్ర! ఏందమ్మా, ఏదో గ్లాస్ పగిలిన శబ్దం వచ్చింది? గ్లాసు కాదమ్మా, నా మనసు బద్దలైంది. చూడు, ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి ప్రయత్నించకు. అసలు నీ మొహం నాకు చూపించకు తల్లి. కృష్ణవేణి, అక్క అక్క, ఈ పిచ్చి తల్లిదండ్రులు మనవడో మనవరాలు ఎత్తుకోవాలని ఎన్ని కలలు కన్నామో తెలుసా? అసలు నువ్వు ఎవరిని సంతోషంగా బ్రతకనివ్వా? ఇంత అసూయ ద్వేషాలని మనసులో ఎలా వచ్చాయి? నీ మేనమామ నిన్ను సొంత కూతురు కంటే ఎక్కువగా అభిమానించి పెద్ద చేశారు. చివరికి నువ్వేం చేశావు? మేనమామ మేనకోడలి బంధాన్ని నిలువున పాతరేసి వెళ్ళిపోయావు. నన్ను అమ్మా అని పిలవాలనుంది అత్తయ్య అన్నావు. కూతురిలా హక్కును చేర్చుకున్నాను. చివరికి ఈ అమ్మ బంధాన్ని కూడా చంపేశావు. చెల్లి చెల్లి అని రక్తం పంచుకు పుట్టిన చెల్లెల కంటే ఎక్కువగా నిన్ను అలివేణి చూసుకుంది. దాని కడుపు కోత కోసి అక్క చెల్లెళ్ళ బంధాన్ని చంపేశావు చంపేశావు చంపేశావు. నీ మరిది నిన్ను వదిన అని కాదు, అమ్మ అని పిలుస్తాడు. అబ్బాయి ఎంత గౌరవిస్తాడు. వదిన మాట అంటే వేదంలా భావిస్తాడు. అలాంటి మరిదికి జైలు శిక్ష వేయాలని చూసావు. వదిన మరుదుల బంధాన్ని కూడా చంపేశావు. ఇన్ని బంధాలను, ఎంతమంది మనుషుల మమతానురాగాల్ని కాల్చి బూడి చేసి నువ్వొక్కదానివే సంతోషంగా బ్రతకాలనుకుంటున్నావా? ఎందుకే నీకు ఈ జన్మ? నువ్వు బ్రతుకుంటే ఏంటి, చేస్తా ఏంటి? ఇంతమందిని ఏడిపించి నువ్వు సుఖంగా ఉంటావా? దేవుడు నిన్ను వదిలిపెడతాడా? నా బిడ్డ కన్నీళ్లు చూడలేక తల్లిగా కడుపు రగిలిపోతుంది. నా భర్త గుండెల నిండా దుఃఖంతో ఏం మాట్లాడలేక ఏమీ అనలేక జీవోత్సవంలా ఉన్నాడు. నీ వల్ల మాకింత క్షోభ ఎందుకు? అమ్మా నాన్న లేకపోయినా నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచినందుక మోకి శిక్ష? మేనమామను మానసికంగా చంపేశావు. ఈ అత్తయ్యని ఏడిపించావు, అక్కని ఏడిపిస్తున్నావు.
ఇన్ని చేసి మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టావు. నా కూతురు దగ్గరికి వచ్చావు. అసలు నీ మొహం మాకు చూపించడానికి నీకు సిగ్గేట్లేదా? ఎందుకే నీకు ఈ జన్మ? ఛీ! అక్క 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 చూడమ్మా, నా బిడ్డకు జరిగిన ఘోరానికి ఏడవాలన్నా నాకు కన్నీళ్లు రావడం లేదు. ఎందుకో తెలుసా? ఒక జన్మకు సరిపడా కన్నీళ్లు పెట్టించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా. నాకింక ఏడవడానికి కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రత్నప్రభ గారు, నమస్కారం. నమస్తే అండి. నమస్తే. రండి కూర్చోండి. రా బాబు. రండి బాబు. రత్నప్రభ గారు తీసుకోండి. తీసుకోండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే బాబు. అలివేణి, మీ అత్తయ్య గారు వంశీబాబు వచ్చారు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య. అలివేణి, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది వంశీ గారు. ఇలా రామ్మా. లక్ష్మీనారాయణ గారు, అలివేణిని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. అరవింద్ ఈ బాధలో అటు వదిన మీద కోపం చూపించలేక, అలివేణిని ఓదార్చలేక ఊటీ వెళ్ళాడు. ఇందాకే మాట్లాడాడు. ఇందాక నాతో కూడా మాట్లాడారు రత్నబాబు గారు. పుట్టింట్లో ఎన్ని రోజులున్నా తెలియని బాధ అలివేణిలో అలాగే ఉండిపోతుంది. ఫర్దర్గా అదే గుర్తు చేసుకుంటూ ఉంటే మానసికంగా అలసిపోతుంది. అందుకే ఇంటికి తీసుకువెళితే మా మధ్య కాస్త తేరుకుంటుందని తీసుకెళదామని వచ్చాం వరలక్ష్మి గారు. రత్నప్రభ గారు, మా బిడ్డని మీ ఇంటికి పంపడం మాకిష్టం లేదు. నా బిడ్డ కడుపు కోతకు కారణమైన కృష్ణవేణిని ఏం చేశారు రత్నప్రభ గారు? మా అల్లుడు తప్పు చేస్తే కోర్టులో శిక్ష వేయిస్తారు. మరి మీ పెద్ద కోడలు తప్పుకి శిక్ష ఉండదా? మీరడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడ కాదు, మా ఇంట్లో చెప్తాను.